అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. ఓ పిచ్చికుక్క దాడిలో 12 మంది గాయపడ్డారు. టి ధనశ్రీ, ఎం నాగదేవ్, పి వెంకటరమణ, ఏ సత్యవతి తదితరులు ఆ పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పిహెచ్సిలో వీరికి డాక్టర్ రమ్య వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కొరకు మరికొంతమందిని చోడవరం సిహెచ్సికి తరలించారు. వైద్యులు, చిన్నారులు, వృద్ధులపైనే ఎక్కువగా ఈ పిచ్చికుక్కలు దాడికి దిగుతున్నాయి. పిచ్చికుక్క స్వైర విహారంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నమస్కారం అండి, నేను సిహెచ్సి చోడవరం మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు పొద్దున్న 6-6:30 ప్రాంతంలో ఒక 12 మందికి ఒక డాగ్ వడ్డాది ప్రాంతంలో అటాక్ జరిగింది. వాళ్ళందరూ చాలా గాయాలతో వచ్చారు. అక్కడ వడ్డాది పిహెచ్సిలో ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అయిపోయింది. టీటీ ఇంజెక్షన్, వ్యాక్సినేషన్. సిహెచ్సి చోడవరానికి ఇమ్యూనోగ్లోబులిన్స్కి వచ్చారు. ఇక్కడ వాళ్ళందరికీ డ్రెస్సింగ్ చేసి వ్యాక్సిన్ వేసాము. 12 మంది చిన్నపిల్లలు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు. ముసలి వాళ్ళు 62 ఏళ్ళ వరకు, 62 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ అయింది. వీళ్ళందరూ అంబులెన్స్లో వచ్చారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా జరిగింది? అంటే నేను బట్టలు వేసుకొని స్నానం చేసి టిఫిన్కి వస్తాను. టిఫిన్కి వస్తుంది అనుకున్నారు కలిసి. ఎంతమందిని కలిసింది? నన్ను కలిసిన తర్వాత చాలా మంది కలిసింది. ఏ ఊరు మీది? ఎంతమందిని కలిసింది? 20 మందిని. వచ్చారు